ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిపై ₹1,19,00,000 రివార్డు ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస విధానం నచ్చి మావోయిస్టులు లొంగిపోతున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా 41 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మావోయిస్టులు లొంగిపోయినపై పోలీసులు ఏం తెలిపారు? లొంగిపోయిన మావోయిస్టుల డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుసగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు లొంగుబాటు బాట పట్టారని చెప్పవచ్చు. తాజాగా నిన్న నారాయణపూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగుబాటు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు సమక్షంలో చోటు చేసుకోగా ఈ రోజు తాజాగా బీజాపూర్ జిల్లాలో సిఆర్పీఎఫ్ డీఐజీ బిఎస్ నేగి, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ సమక్షంలో సుమారు 41 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై ₹1,19,00,000 రివార్డు ఉండగా వీరంతా లొంగిపోయిన వారిలో దక్షిణ జోనల్ సబ్ జోనల్ బ్యూరోకు సంబంధించి మొత్తం 39 మావోయిస్టులు. మిగతా ఇద్దరు కూడా దండకార్యాన్ని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఒకరు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దాంతో పాటుగా దస్తూరి గరియాబాద్ నుంచి నవాబాద్ డివిజన్ నుంచి మావోయిస్టులు ఉన్నారని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా లొంగిపోయిన 41 మంది మావోయిస్టులో 12 మంది మహిళా మావోయిస్టులు. నిన్న కూడా నారాయణపూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోతే దాంట్లో ఎక్కువగా కూడా 19 మంది మహిళా మావోయిస్టులు ఉండటం కూడా పసుమర్పని చెప్పచ్చు. 40 మంది అన్న 73 లక్షల రివార్డు ఉండగా ఈ రోజు లొంగిపోయిన 41 మంది ₹1,19,00,000 రివార్డు కూడా ఉన్నట్టు తాజాగా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు దక్షిణ బస్తర్ తో పాటు ఉత్తర బస్తర్ లో కూడా పూర్తిగా మావోయిస్టుల కార్యకలాపాలు కూడా మొత్తం లేవు అని చెప్పేసి డిఐజీ సిఆర్పీఎఫ్ డిఐజీ బిఎస్ నేగితో పాటు ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.